ఇది ఇది ఒక డెఫినెట్గా ఒక చాలా ఫీల్ గుడ్ ఫిలిం ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక మనం గురించి చాలామంది దిస్ ఒక మంచి ఫిలిం ఒక డిక్షనరీలో ఉంటుంది కదా, ఒక టాప్ మంచి ఫిలిమ్స్లో కలెక్షన్స్లో ఉంటుంది. ఐ థింక్ మనం ఈస్ గోయింగ్ టు బి లైక్ ఏఎన్ఆర్ సార్ లాస్ట్ ఫిలిం అనేసరికి అండ్ ఇట్స్ లైక్ యా అండ్ ఫర్ మీ ఆల్సో ఇట్స్ మోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండి. అండ్ మోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ డెఫినెట్లీ ఆ ఫిలిం చాలా బాగుంటుందని ఫీలింగ్. నా వర్క్ కూడా చాలా అంటే లైక్ ఐ డూ మై బెస్ట్. ఆయనకి ఏఎన్ఆర్ సార్కి నాకు ఒకటి బాధ ఏంటంటే ఆయన మొత్తం ఫిలిం చూసుకోవాలని నా ఫీలింగ్ ఉండే ఆయన. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక సాంగ్ ఇచ్చాను, సో ఆ సాంగ్ ఆయన విని డైరెక్టర్ గారితో విక్రమ్ ఐ వాంట్ టు డ్యాన్స్ ఫర్ దిస్ సాంగ్ అన్నారు. ఆయనకు చాలా డ్యాన్స్ స్టెప్స్ వేయాలని ఉండే ఆ సాంగ్కి. సో అన్ఫార్చునేట్లీ అతని హెల్త్ పర్మిట్ చేయలేదు, లేకపోతే లైక్ ఈ వాజ్ వెరీ కీన్ ఆన్ దట్ అనమాట. ఎవరు వద్దన్నా కూడా లేదు నేను డ్యాన్స్ చేస్తానని ఒక టైంలో పట్టుబట్టారు ఆయన. సో అన్ఫార్చునేట్గా ఆయన హెల్త్ అదొక్కటి బాధ ఉండిపోయింది. బట్ హీ హాజ్ సీన్ ద ఫిలిం అండి. ఆయన చేసింది రషెస్ అంతా చూసుకున్నారంట. హీ వాజ్ వెరీ హ్యాపీ అండి. విక్రమ్ గారు చెప్పారు. దాంట్లో 5-6 సాంగ్స్ ఉంటాయండి. నాకు సార్ ఒకసారి ఒకటే చెప్పారు, అనూప్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫిలిం ఫర్ మీ. నాకు నా ఫ్యామిలీ ఇది నా బ్యానర్కి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలిం. నాకు తెలియదు, ఐ నో నువ్వు చేస్తావు, చాలా మంచి మ్యూజిక్ చేస్తావు, ఐ నో. బట్ దీనికి ఇంకా లైక్ ఇట్ షుడ్ బి స్టన్నింగ్, అదొకటే చెప్పారు అంతే. ఇట్ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ, వాట్ యూ డూ యువర్ విష్, అదొకటి. ఇట్ షుడ్ బి రిచ్ అని చెప్పారు అంతే.